ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సంవత్సరానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా మార్పట్క గ్రామంలో శ్రీ వెంగమాంబ పిరమిడ్ ధ్యాన మందిర ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ప్రకాశం జిల్లా క్విజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ రమణ ప్రశాంతి కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఇంటింటా ధ్యానం శాకాహార ప్రచార కార్యక్రమాలు. జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ధ్యాన శిక్షణ తరగతులు. అనంతపురం జిల్లా తాడిపత్రి సుంకులమ్మ దేవాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మార్పట్క గ్రామంలోని శ్రీ వెంగమాంబ పిరమిడ్ ధ్యాన మందిర ప్రథమ వార్షికోత్సవ వేడుకలను సిద్దిపేట జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యానగదర్ భూపతిరాజు మరియు దామోదర్ మహాశైల అధ్యక్షతన ర్యాలీ మరియు వార్షికోత్సవ వేడుకలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ధ్యాన మందిర వ్యవస్థాపకులు నర్సింహులు భాగ్యలక్ష్మి దంపతులు, మాస్టర్ కరుణాకర్, అనేక మంది సిద్దిపేట మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని గ్రామస్తులను చైతన్యపరిచారు. ఈ పిరమిడ్ అయితే నేను ఫస్ట్ ఆరోగ్యంగా లేను, కార్యాలు తోట్లు పడ్డాయి, పేగులు మలకలు పడ్డాయి, చచ్చిపోయేటోని బతికిన. నేను ఫుల్ తాగేటోని. అసంటివన్నీ నాకు ఈ ఊళ్ళో సెక్రటరీ మేడం ఉండే మాధవ్ మేడం, మళ్ళా ధ్యానం నేర్పింది. ధ్యానం నేర్పితే నా భార్యను కొడుతుంటే తిడుతుంటే చూసి, నువ్వు ఇదేం జన్మ, నీ జన్మ ఇది కాదు, ఇంకో జన్మ ఉన్నది, ఆ జన్మకు రా అని చెప్పి అనంటే, పొన్నాల కాడ ఉన్న దత్తాత్రేయ గుడి అడిగి పో, వాళ్ళు చెప్పినట్టు చేసుకో అని చెప్పాను. పోయిన పిరమిడ్లకు కూర్చున్నాక మొత్తం ఏదేదో అనిపిస్తుంది, ఏదేదో కనబడే వరకు ఇక నాకు ఇదేంది ఇట్లా కనబడుతుంది అని బట్టలన్నీ నానిపోయినాయి, తాగింది దిగిపోయింది అని మళ్ళీ అట్లనే పోయిన కోట జోలు పెట్టుకొని అయిపోయినాక ఇట్లా తాగుదామని పాట వాడే వరకు ఆ కోటరు కాదు నా జీవితమే అదే రోజుతోని మాంసము ముక్క రోగం పక్కనంగానే ఇక నా రోగం ఎక్కడో పోయింది, నా జీవితం పళ్ళ బాట పట్టింది. ఎందుకంటే 12 గంటల ధ్యానం ఏ అనారోగ్యమైనా తగ్గిస్తుంది. అది నర్సుములు కాదు, అది అందరికీ వర్తిస్తుంది. సాధన చేయకుండా నేను గోళీలు మానేస్తాను, నేను రోగం తగ్గించుకుంటాను, నో డాక్టర్ నో మెడిసిన్ పత్తి గారు చెప్పారు నేను వేసుకోను అంటే కుదరదు. ఏదో పొడిగా గంట ధ్యానం చేసి అలా టాబ్లెట్లు మానేసి ప్రాణం మీద తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గరికి ఎవరైనా వస్తే టాబ్లెట్లు మానాలి, ఏం చేయాలంటే 6 గంటలు ధ్యానం చేయమంటారు. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు ధ్యానం చేస్తే మందులతో పని లేదు. మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామాక్రమమున నీవు మనిషునిగా. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం క్విజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి బీటెక్ విద్యార్థులకు ఆధ్యాత్మిక శాస్త్రంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శ్రీరామ్ విద్యార్థులు తమ భావోద్వేగాలను ధ్యానం ద్వారా ఏ విధంగా నియంత్రించుకోవచ్చో అన్న అంశాన్ని తెలియజేశారు. ధ్యానం సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను ఇచ్చి ఉన్నతంగా ఎదగటానికి ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం విద్యార్థులు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. సహజమైన సున్నితమైన స్వాభావికమైన ప్రకాశం జిల్లా ఒంగోలు లాయర్పేట శ్రీ రమణ ప్రశాంతి కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుద్ధుని బోధనలలోని అష్టాంగ మార్గం, బ్రహ్మ విహారం, ఆర్య సత్యాలను క్లుప్తంగా వివరించారు. అనంతరం జూలై 14వ తేదీన ఒంగోలులో జరుగు మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కరపత్రాలను ఆవిష్కరించి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శ్రీనివాసరావు, ఫణిరాజు, మంజుల, రమణమ్మ, డాక్టర్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానోదయాన్ని కలగజేస్తాయి. అంటే ఆహారము తీసుకోకుండా సాధన చేయడం కూడా రాంగు. అంటే ఏది కూడా అతి పనికిరాదు, అసలు లేకుండా కూడా
ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు అక్కడ సుజాత అనే ఒక స్త్రీ ఆమెకి సంతానం కలిగితే వనదేవతలకు పాయసం పెడతానని మొక్కుంటుంది. అక్కడ ఆ చెట్టు దగ్గర పాయసం పెట్టి వెళ్తుంది. ఈయన పాక్కుంటూ వెళ్ళి ఆ పాయసాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి మళ్ళీ మరి నేను నడుస్తూ ఉండగలను, నడవకుండా ఉండగలను, పని చేస్తూ ఉండగలను, పని చేయకుండా ఉండగలను, కానీ శ్వాస లేకపోతే నా జీవితం లేదని మరి అప్రయత్నంగానే శ్వాస మీద ధ్యాస పెడతాడు. పెట్టినప్పుడు ఆయనకి మొదటి జాములోనే 3వ నేత్రము తెరుచుకుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఇంటింటా ధ్యానం శాకాహారం ప్రచారం కార్యక్రమాన్ని పాలకొల్లు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ 28వ వార్డు ఎంప్లాయీస్ కాలనీ మరియు తదితర ప్రాంతాలలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాస్టర్ గీతాదేవి స్వగృహంలో సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో చంటి, అంజీ, శ్రీనివాస్, మల్లికార్జున్, సూర్యనారాయణరాజు, అనంతలక్ష్మి, సత్యనారాయణ, గంగా తదితరులు పాల్గొన్నారు. శాంతికి చిహ్నం జైనుల మార్గం దేశ భవితకై రమణుల మార్గం. ఎంతంటే యూట్యూబ్ లో కూడా వస్తుంది. అందులో మీకు ధ్యానం గురించి ధ్యానం చేయడం వల్ల చదువుకునేటువంటి వాళ్ళు మెమరీ పవర్ పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీరు చదివిన వల్ల గుర్తుంటుంది. ఎగ్జామ్ లో బాగా మంచి మార్కులు మంచి అనుకున్నాను. డాక్టర్ అవ్వాలనుకున్నాను. మరి డాక్టర్ అవ్వాలనుకున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లకు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు లక్ష్మి రాధాకృష్ణారెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మందికి పైగా ఆశా వర్కర్లు ధ్యానంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తదుపరి లక్ష్మి పాటలు పాడి ధ్యానులను ఉత్సాహపరిచారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ హేమలత జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎన్నో ఉంటాయంట చిత్తానికి. మనం ఇప్పుడు మన వృత్తి ఏమి పక్కన వేసేది మన వృత్తి. అట్లా చిత్తం యొక్క వృత్తులేమి ఏవేమో కల్పించుకుంటుందంట. వాటిని అన్నింటినీ లేకోకుండా సైలెంట్ గా కూర్చోబెడితే అప్పుడు ఒక కదలపోకుండే నీళ్ళలో ఎట్లయితే మన బింబం కనిపిస్తుందో అట్లా మన చిత్తానికి కానీ దాని వృత్తులన్నీ లేకుండా చేస్తే అప్పుడు క్లారిటీ వస్తుందంట. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ లక్ష్మీదేవి జ్ఞాన బోధకులుగా విచ్చేసి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నాకు ఈ రోజు జ్ఞానం తెలీదు, జ్ఞానం తెలుసుకోలేను, అజ్ఞానంలోనే మునిగి తేలి అక్కడే ఏడిసి కొట్టుమిట్టాడి ఇంట్లోనే ఉండేదాన్ని నేను. ఆ రోజు ఆ తల్లి నాకు దారిపోసింది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ వచ్చేదానికి మార్గమైంది. ఆ రోజు దారిపోయిపోతే నీ నోరు ఇక్కడ రావచ్చి నేను మాట్లాడడానికి మార్గం అనేది నాకు ఏర్పడదనమాట. ఎంత గొప్ప అంటే అంత ఇంత కాదు, చాలా గొప్ప విలువైనది. మన లోపల కర్మ కడుక్కునే దానికి కోట్లు జన్మలు ఎత్తినాం కాబట్టి ఆ కోట్ల జన్మలోదంతా పాపం పోవాలంటే, ప్రచారణ కావాలంటే గమనం రాగా, వెరుకునాలా, విచారణ కలగల్లా, మనం ఇక్కడ మన లోపల చర్చ జరగల్లా.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ లలిత జ్ఞాన బోధకులుగా విచ్చేసి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చుట్టుపక్కలతో సమస్యలు కదా, వీటన్నిటినీ అమాయించుకొని వాటన్నిటి పట్ల నిలదొక్కుని మనకంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని మనం కూర్చున్నాం. ఇక్కడ ఇంటికే ఉందా, ఆ ముఖాలు పిండేస్తుంది, ఆ నడుము పిండేస్తుంది, మెడ పట్టేస్తుంది, ఎన్ని వాటన్నిటినీ నిగ్రహించుకొని సాధన చేస్తున్నాం కదా, మనమే గ్రేట్. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్స్ విజయలక్ష్మి, దశరథ రామయ్య ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ సురేష్ సాంగత్యంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు పిరమిడ్ మాస్టర్స్ తో పాటుగా అనేక మంది ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనము అద్భుతమైనటువంటి ఈ ధ్యానంలోకి వచ్చామండి. దానికి కారణమైనటువంటి మీరు ఒక్కసారి ఊహించుకోండి, ధ్యానంలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది, మీకు మీరే ఊహించుకోండి. అసలు మనం పత్రిజీ గారు మహాగురువు, పరమగురువు, ఆయన జ్ఞానాన్ని అనేకమైనటువంటి గ్రంథాల నుంచి ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులైనటువంటి ప్రస్తుతపు లోక్ సాంప్రాంపాని, ఇలా బ్లావెట్స్కీ అని, ఇలా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల జ్ఞానం అందరి నుంచి కూడా మన పత్రిజీ గారు ఒక తేనెటీగ ఎలాగా అన్ని రకాల పూల మీద మకరందాన్ని సేకరించి అమృతం తయారు చేసి ఇస్తుందో, అలాగా మనకి మా పరమ గురువు అయినటువంటి పత్రిజీ గారు మన కోసం గత 40 ఏళ్ళుగా కృషి చేసి, అసలు మనం ఊహించినటువంటి విషయం అండి. మీరు ఒకసారి ఊహించుకోండి, పుట్టిన వాళ్ళు ప్రతిదీ ఏం చేస్తారండి. అనంతపురం జిల్లా తాడిపత్రి సుంకులమ్మ దేవాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. దేవాలయాలు ధ్యానాలయాలు కావాలి అనే ఉద్దేశంతో 6వ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ వెంకట్ రెడ్డి తమ విశేషమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మీకాంత, సునీత మరియు ఇతరులు ఉత్సాహంగా పాల్గొని ధ్యానంతో పాటు ఆత్మజ్ఞానాన్ని అందించారు. న్యాయం లేదు, ధర్మం లేదు, అది ఇది అనుకుంటూ ఈ ముసుగులో జీవితాలను దుర్భరం చేసుకుంటూ కొనసాగుతున్నాము. ఇది వాస్తవమా కాదా? గుండె మీద చేసుకొని నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఉపయోగకారిగా ఉన్నాను, నేను అద్భుతంగా ఉన్నాను, నేను ఒకరికి ఆదర్శంగా నిలుస్తాను అని గుండెల మీద చేసుకొని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ దుర్గమప్ప జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శరీరంతో తపస్సు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో బయట భగవన్నామాన్ని, భగవంతుని పూజను, పెద్దల నమస్కారము, పెద్దలు చెప్పే వాక్యాలను వినడము, వారి గౌరవించడము, ఇదంతా కూడా తపస్సేనయ్యా. రెండోది ఏమన్నాడు? అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియ హితం చేయత్ స్వాధ్యాయ వ్యసనం చేయవ వాగ్మయం తపౌచ్యతే. అనుద్వేగ కరం వాక్యం, వాక్యం అంటే మాట. ఆ మాట ఏం చెప్పా? ఎవరిని నొప్పించుకోకుండా, అక్కడే అబద్ధాలు చెప్పకోకుండా, హితంగా సత్యంగా, వారికి ఏ ఇబ్బంది లేకుండా పెద్దలను గాని, గురువులను గాని, భగవంతుని గాని, బ్రాహ్మణులు గాని, ఇంట్లో మన అమ్మా నాన్నలు గాని అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియ అంటే ప్రియంగా, సత్యం ప్రియ హితం చేయొచ్చు అంటే హితవాక్యాలు, సత్యమే మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.